కళకు ప్రాంతం, కులం, మతం వంటివేమీ లేవని, కళే అన్నింటినీ బతికిస్తుందని అంటారు. కానీ అది ఇప్పుడు కాదు. సినిమా రంగం మొదట్లో అంటే నాగయ్య వంటి వారి కాలంలో. కానీ ఆ తర్వాత మాత్రం తెలుగు సినిమా కూడా కులం ఊబిలో చిక్కుకుపోయింది. రెండు అగ్ర కులాల మధ్య అది పెద్ద వాగ్వాదానికి దారితీసింది. ఇలా పరిశ్రమ సాగుతున్న వేళ సినిమా రంగానికే తమ జీవితాలను అంకితం చేయాలని ఓ కుటుంబం సినిమాలపై విపరీతమైన ఆకాంక్షతో పైకి రావాలని పోరాటం సాగించింది. అదే పీజే శర్మ, కృష్ణజ్యోతి జంట. పీజే శర్మ మంచి నటుడే కాదు, అద్భుతమైన కళా వాచస్పతిగా జగ్గయ్య తర్వాత అంతగా ప్రతిభ చూపించినవాడు. ఆయన కంచు కంఠంతో ఒత్తులు పొల్లులు తప్పు లేకుండా అనర్గళంగా డైలాగ్స్ చెబుతుండేవాడు. కానీ ఆయనకు కేవలం చిన్న చిన్న వేషాలు మాత్రమే దక్కాయి. అయితే అతనేమైనా అందగాడు కాదా అనుకుంటే తప్పే. ఆయన స్ఫురద్రూపి. ఆయన భార్య కృష్ణజ్యోతి కూడా కన్నడలో మంచి హీరోయిన్. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సరసన కూడా ఆమె నటించింది. ఇక వేషాలు లేకపోవడంతో పీజే శర్మ సినిమాలపై మమకారం చంపుకోలేక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూనే చిన్నా చితక వేషాలు వేశాడు. ఆయనకు సినిమా రంగంలో అందరితోనూ మంచి పరిచయాలున్నాయి. కానీ ఎవ్వరూ వెన్నుతట్టి ప్రోత్సహించిన వారు లేరు. దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకు వచ్చిన చిన్నా చితక పాత్రలతోనే సర్దుకుపోయాడు. ఇక ఆయన కుమారులే సాయి కుమార్, రవిశంకర్, అయ్యప్ప శర్మ వంటి వారు. సాయి కుమార్ కూడా బాల నటుడిగా బాపుగారి చలవతో స్నేహం చిత్రంలో మొహానికి రంగు వేసుకున్నాడు. తర్వాత ఛాలెంజ్ నుంచి ఎన్నెన్నో చిత్రాలలో నటించాడు. కానీ గుర్తింపు రాలేదు. ఆయన చివరకు ఆనాడే దూరదర్శన్లో వేషాలు వేశాడు. అదే సమయంలో ఆయన తన అద్భుతమైన వాయిస్ తో సుమన్, రాజశేఖర్ వంటి వారు స్టార్స్ గా, యాంగ్రిమన్స్ గా ఎదగడంలో ఎంతో తోడ్పడ్డాడు. నాడు బుల్లితెరపై ఆయన నటించినప్పుడు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. దాంతో సుమన్, రాజశేఖర్లవి నిజమైన గొంతులు కావని బహిర్గతమైంది. ఆయన సాధించిన ఘనత ఏంటంటే తన తండ్రి శివాజీ గణేశన్ నుంచి పలువురికి గొంతుని అరువిచ్చిన విధంగా ఆయన కుమారుడు సాయి కుమార్ కూడా తెలుగులో సుమన్, రాజశేఖర్లతో పాటు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ఖుదాగవా చిత్రంలో గొంతు అరివిచ్చారు. ఈ సమయంలో ఆయన నటునిగా ఎదగాలనే ఒకే ఒక్క కోరికతో తన తండ్రి ఆశయం తీర్చడం కోసం కన్నడలో హీరోగా మారాడు. అది ఆయన తల్లి మాతృభాష కావడంతో సాయికి తెలుగులో ఎంత పట్టు ఉందో కన్నడ భాష ఇతర విషయాలపై కూడా అంతే పట్టుంది. ఇక ఆయన హీరోగా కన్నడలో నటించిన పోలీస్ స్టోరీతో ఆయన సంచలనాలకు కేంద్ర బిందువయ్యాడు. ఒక్కసారిగా ఎమోషనల్ గా పీక్స్ కు వెళ్లిన ఆయన పోలీస్ హీరోయిజం చూసి కన్నడ పరిశ్రమ మురిసిపోయింది. ఇక ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ అయ్యి సాయిలో ఇంత ప్రతిభ ఉందా అని అందరూ అచ్చరు పొందేలా చేసింది. ఇక ఆయన నటించిన ఎన్నో కన్నడ చిత్రాలు బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఆయనంటే పలువురు కన్నడ నటులకు, కన్నడ విపరీత భాషాభిమానం ఉన్నవారికి కూడా కంటగింపుగా మారింది. తమ స్థానాలు గల్లంతవుతాయని భావించారు. కానీ ఇప్పటికీ ఆయన్ను కన్నడిగ ప్రేక్షకులు మర్చిపోలేదు. ఎందుకంటే వారు తమకు సాయి కుమార్ కావాలనే అనుకున్నారు. కానీ కొందరు సినీ ప్రముఖుల వల్ల పరిస్థితి అలా వచ్చింది. ఆయనకు కన్నడలో థ్రిల్లర్ మంజుతో పాటు పలువురు స్నేహితులు, అభిమానులున్నారు. దాంతో ఆయనకు ఇప్పటికీ వారు పిలిచి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. మన సాయి వాటిని బ్లాక్ బాస్టర్స్ గా నిలుపుతూ ప్రేక్షక అభిమానం పొందుతూనే ఉన్నాడు. కానీ పూర్తిగా కన్నడలో మాత్రం ఉండే పరిస్థితి ఆయనకు లేదు. ఇక రాజకీయాలలో కూడా ప్రవేశించి బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసినా ఆయనకు పరాజయమే దక్కింది. దాంతో ఆయన మంచి కెరియర్ ఉన్న దశలో తెలుగుకు మరలా వచ్చేశాడు. ఇక్కడ కూడా ప్రస్థానం, సామాన్యుడు, ఎవడు వంటి అనేక చిత్రాలలో అద్భుతంగా నటించాడు. ప్రస్థానం, సామాన్యుడు రెండింటికి ఆయనకు అవార్డులు, విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో అండర్ ప్లే విలనిజం, మరో దాంట్లో ఓవర్ ప్లే విలనిజం. హ్యాట్స్ ఆఫ్ టు సాయి అన్నారు. సినిమా రంగంలో ఉన్న కులాల అంతరం ఆయనకు తెలుసు. అందుకే ఆయన సాయి కుమార్ శర్మ నుంచి శర్మ అనే తోకను కట్ చేశాడు. కానీ ఆయన తండ్రి పేరు పీజే శర్మగా సుప్రసిద్ధం. దాంతో ఆయన కులమేంటో సామాన్య ప్రేక్షకుడికి కూడా తెలిసిపోయింది. తెలుగులో శ్లోకం వంటి చిత్రాలపై ఎంత ఆశ పెట్టుకున్నా ఆదరణ లభించలేదు. ఆయన పైన చెప్పిన వాస్తవాలను ఒప్పుకోకుండా మౌనంగా ఇంకా అనేక కారణాలున్నాయిలే. ఏదైనా దేవుడి రాత ప్రకారం జరుగుతుంది అని వాటిని హుందాగా కొట్టిపడేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆదికి కూడా ఆయన కులమే అడ్డంకి అయిందని, పలువురు ఇతర వారసుల కంటే అతను ఎన్నో విషయాల్లో మంచి నటుడని అందరూ కితాబునైతే ఇస్తున్నారు. కానీ ఆయన నటుడిగా మంచి అవకాశాలు లేక తన తండ్రి సాయి కుమారే నిర్మాతగా గరం చిత్రం చేయాల్సిన పరిస్థితి.
సినిమా ఆడకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు. సాయి కుటుంబం లాగానే ఆదికి కూడా మంచి గొంతు దేవుడిచ్చిన వరం. ఇక సాయి కుమార్ విషయానికొస్తే ఆయన కెరియర్ను ఎవ్వరూ తిరిగివ్వలేరు. అలా తెలుగు సినీ చరిత్రలో ఆయనది ఓ చెల్లని కాగితమైపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.